RR6 న్యూస్ కి స్వాగతం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని విశ్వభారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుత్తలూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి పి ఆదిలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వభారతి సేవా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఎలాంటి ప్రమాదాలు జరిగినా లేదా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అత్యంత అవసరమవుతుందని, అలాంటి సందర్భాల్లో ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం విశ్వభారతి సేవా సంస్థ అధ్యక్షుడు ఎన్ పుల్లారెడ్డి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వ్యక్తి సేవాభావంతో రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం ద్వారా పేద అనేక మంది ప్రాణాలను కాపాడగలమని అన్నారు. రెడ్ క్రాస్ మోటివేటర్ ఎం మధుసూదన్ రావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల దాతకు ఎలాంటి నష్టం ఉండదని, ఆరోగ్యపరంగా కూడా ఇది మేలు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత చక్కగా ఎక్కువ సంఖ్యలో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి సేవా సంస్థ ప్రతినిధులు పెసల కృష్ణ, అంది రామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓకే అంటే వచ్చి మాట్లాడతాను. ఓకే, చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుసూదన్ రావు. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు మోటివేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు శ్రీ వివేకానంద స్వామి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజునే మన భారతదేశంలో నేషనల్ యూత్ డేగా పిలుచుకుంటుంటాం. ఈరోజు మా దొత్తలూరు నందు విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ నర్రావుల పుల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన దాదాపుగా ఇప్పటికీ 10-15 సంవత్సరాల నుంచి ఇదే రోజు క్యాంపు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా క్యాంపు నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపుగా 50 మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానం మేము చేసినటువంటి రక్తదానాన్ని మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో మేము తలసేమియా పిల్లలకైతేనేమి రోగార్థులకైతేనేమి వాళ్ళకి బ్లడ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలని కాపాడుతాము. ఇదే విధంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు సంవత్సరానికి 25,000 మంది దగ్గర బ్లడ్ తీసుకొని దాదాపుగా 50,000 యూనిట్లు మేము రోగార్థులకు ఇస్తున్నాం. ఇలా ఇచ్చిన దానివల్ల మేము అనేక మంది ప్రాణాలు నిలబెడుతున్నాం. అలాగే మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇలాంటి పుల్లారెడ్డి లాంటి మోటివేటర్ల వల్ల మేము మన ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఇటు మన సౌత్ ఇండియాలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో మేమే పెద్ద బ్లడ్ బ్యాంక్గా గుర్తింపు పొంది మేము నేషనల్ వారీగా అయితేనేమి రాష్ట్రాల వారీగా సౌత్ ఇండియాలో అయితేనేమి మేమే మొత్తం స్థానంలో ఉన్నామని చెప్పని మేము గవర్నరు రాష్ట్రపతి గారి ద్వారా మేము అవార్డులు తీసుకుంటున్నాం. ఈ క్రెడిట్ అంతా కూడా ఇచ్చే రక్తదాతలకి చెందుతుంది. అలాగే ఈ మారుమూల గ్రామం అయినటువంటి దొత్తలూరులో ఇలాంటి క్యాంపులు నిర్వహించడం పుల్లారెడ్డి గారికి మేము అభినందనీయంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చెప్పుకుంటుంది. థ్యాంక్ యూ. ఓకేనా.